వింజమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నల్లగొండ్ల సుజన, సర్పంచ్, వింజమూరు, నెల్లూరు జిల్లా. ఎం రాజేష్ బాబు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, వింజమూరు, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్. ధర్మవరం పట్టణంలోని పాదయాత్ర మొదలు పెడుతున్న పరిటాల శ్రీరామ్ ఈ సందర్భంగా 7వ వార్డు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న భవిష్యత్తు గ్యారంటీ 8 పథకాలతో నిర్వహిస్తున్న చంద్రబాబు మేనిఫెస్టోన్ పాంప్లెట్లను పంచారు. ధర్మవరం పట్టణంలోని 40వ వార్డులు పాదయాత్ర చేపట్టనున్న పరిటాల శ్రీరామ్ ప్రజల సమస్యలు తెలుసుకొని అవి ఎలా పరిష్కరించాలి అడుగులు వేశామంటున్న పరిటాల శ్రీరామ్. అవన్నీ బాగా జరగాలని మీరు ఫస్ట్ మీరు అవునా? ఈరోజు ధర్మవరంలో 7వ వార్డుల శివాలయానికి రావడం జరిగింది. ఎప్పటిలాగానే తెలుగుదేశం పార్టీకి శివాలయం నుంచి ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఏ కార్యక్రమానైనా దిగ్విజయంగా పూర్తి చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈరోజు రానున్న 4, 5, 6, 7, 8 తారీఖుల్లో పట్టణమంతా పాదయాత్ర ద్వారా పర్యటించి వార్డుల్లో సమస్యలు, గతంలో కూడా చాలా వరకు వార్డులు తిరిగినప్పుడు ఎదురైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా తెలుసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి ఏ రకంగా అయితే ఒక మేనిఫెస్టోని నిర్మాణించి ప్రజల్లోకి తీసుకొని వచ్చి రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోకి వస్తే ఏ రకంగా ప్రజలకు తెలుగుదేశం అండగా ఉంటుంది అనే విషయాన్ని తెలిసేటట్టుగా, ప్రజలు ఇబ్బంది పడుకోకుండా ముందుకు సాగాలంటే వాళ్ళ జీవనాలు ఈ పథకాలు ఉపయోగపడాలనే ఒక గొప్ప ఉద్దేశం ఏ రకంగా అయితే మొదలుపెట్టారో అదే రకంగా పట్టణంలో కూడా కాన్స్టిట్యున్సీకి ఒక మేనిఫెస్టో ఉండాలి, ముఖ్యంగా పట్టణానికి ఒక మేనిఫెస్టో ఉండాలి. వార్డుల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ఎంతవరకు మనం తీర్చగలుగుతాము, దాంతోపాటు టౌన్లో ఉన్న వివిధ వర్గాల ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ కూడా మనం ఏ రకంగా మనం తీర్చగలుగుతాము, అసలు ఏం సమస్యలు ఉన్నాయని నేరుగా వారితోనే చర్చించి ఆ సమస్యలకు ఒక పరిష్కారం చెప్పాలి, పరిష్కారం కనుగొనే దిశగా ముందుకెళ్ళాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో పట్టణమంతా పాదయాత్ర 5 రోజులు పెట్టడం జరిగింది. ఈ 5 రోజులు పర్యటించిన దానిలను అన్నింటినీ కూడా పుడికరించుకొని చివరి రోజున 8వ తారీఖున ఒక మేనిఫెస్టోని, అంటే మనం ఏం హామీలు ఇవ్వదలుచుకున్నాము తెలుగుదేశం పార్టీ అనేది అందరూ కూడా మాట్లాడుకొని డిస్కషన్ చేసి ఆ హామీలు కూడా అయినంత వరకు మేము ఇవ్వడం జరుగుతుంది. కొన్ని వార్డుల్లోనో లేకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎదురవుతున్న సమస్యలు, ఆ ప్రాంతానికి తగ్గట్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతానికి తగ్గట్టిన సమస్యలు కూడా దానికి కూడా ఖచ్చితమైన హామీలు తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మేము చేస్తామనే విధంగా మేమంతా తిరగాలనుకున్నాము. దీంట్లో ధర్మవరం తెలుగుదేశం నాయకులందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. నాయకులు, కార్యకర్తలంతా కలిసి ఈ రకంగా వెళ్ళినట్లయితే మనం చెప్పాలనుకున్నది మనకు తెలియాల్సిన సమస్యలు కూడా నేరుగా తెలుస్తాయి. మనం కూడా వచ్చి కలవడానికి కానీ చెప్పడానికి కానీ అనే ఒక మంచి ఆలోచనతో వాళ్ళొక మంచి సలహా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ పాదయాత్రని మొదలు పెడుతున్నాము. ఖచ్చితంగా ఈ పాదయాత్రలో మాకు తెలిసే సమస్యలన్నింటినీ కూడా
రేపు తీర్చే శక్తి కానీ బుద్ధి కానీ మాకు ఇవ్వాలని చెప్పని ఆ ఈశ్వరుని మనస్ఫూర్తిగా ఈరోజు ప్రార్థించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు మొదలుపెట్టినట్టే, ఎందుకంటే ఈరోజు ప్రోగ్రాంలో భాగంగా ఈ భవిష్యత్ గ్యారంటీ పాంప్లెట్లు కూడా ఈరోజు పంపిణీ చేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఒక మంచి ఉద్దేశంతో మొదలు పెడుతున్నాం. ఈ ప్రోగ్రాం కూడా అంతే మంచిగానే ముందు జరుగుతుంది. అందరు సమస్యలు కూడా పూర్తి స్థాయిలో తెలుసుకోగలుగుతామని ఆశిస్తున్నాం. వింజమూరు మండల ప్రజలకు మరియు నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. రేవునూరు శ్రీనివాసులరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్, వింజమూరు మండలం, నెల్లూరు జిల్లా. పల్లాల ప్రసాద్ రెడ్డి, జేసీఎస్ మండల కన్వీనర్, పిఎస్ఆర్ డాబా ప్రొపైటర్, వింజమూరు, నెల్లూరు జిల్లా.